ఈరోజు మన లిష్కాస్ కిచెన్లో ఇంట్రెస్టింగ్గా స్వీట్ చేయబోతున్నాం. మనందరికీ పండుగలప్పుడు ఇష్టమైన బెల్లం గవ్వలు. ఇవి బయట నుంచి క్రంచీగా, లోపల నుంచి తీయగా మస్తు చక్కగా సెట్ అవుతాయి. ఇక టెన్షన్ లేకుండా ఈ రెసిపీ ఎట్లా చేస్తారో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకుందాము. అందులో గోధుమ పిండిని ఇలా జల్లించి తీసుకోవాలి. జల్లించి మాత్రమే తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, అయితే ఇంట్లో చేసుకున్న వెన్నె పూసను అయితే వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. అందులోనే గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి లెక్క గట్టిగా కలుపుకోవాలి. మరి హార్డ్గా కాకుండా లూజ్గా కాకుండా చూసింది కదా, ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. ఇక ఇప్పుడు పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా తీసుకొని గవ్వల పీట మీద ఇట్లా బొటన వేలుతో జాగ్రత్తగా నొక్కగానే చక్కగా గవ్వ లెక్క తయారవుతుంది. ఇంట్లో గవ్వల పీట లేకపోతే కొత్త దువ్వెన కూడా వాడుకోవచ్చు. ఇక నూనెను పొయ్యి మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత ఈ గవ్వలన్నీ చిన్న మంట మీద కూరగా గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూసిరు కదా ఎంత చక్కగా అయినాయో. ఈ కలర్ వస్తే గవ్వలు పర్ఫెక్ట్. ఇక చివరగా మన స్వీట్నెస్ కోసం బెల్లం పాకము, 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు నీళ్లు పోసి కొద్దిగా పొయ్యి మీద పెట్టి కరిగించాలి. మరోపక్క యాలకులు అయితే దంచి పెట్టుకోవాలి. బెల్లం పొయ్యి మీద పెట్టినాక మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగినాక దాన్ని ఫిల్టర్ చేసి మళ్ళీ గిన్నెలో పోసుకొని పాకం పట్టుకోవాలి. కరుగుతున్నప్పుడే మంచిగా దంచి పెట్టుకున్న యాలకులు కూడా ఇలా వేసుకోవాలి. మళ్ళీ పాకం వచ్చిందో లేదో ఒక బౌల్లో వాటర్ తీసుకొని అల్లం వేసుకొని ఇట్లా ఉండలా వస్తే పాకం వచ్చినట్టే. స్టవ్ బంద్ చేసుకోవాలి. బెల్లం పాకంలోకి మనం ఇందాక చేసుకున్నాం కదా గవ్వలు వేసి 2 ఒకటి అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి. అంతే, గవ్వలు రెడీ. మన టేస్టీ బెల్లం గవ్వలు రెడీ అయినట్టే. ఇంట్లోనే చేసుకొని ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీతో మళ్ళీ మేము ఉంటా. సరే మరి ఉంటా.